పవిత్ర ఏమైంది? ఏముంది, ఇన్ని సంవత్సరాలు జాబ్ ఉంది కాబట్టి ఇంట్లో పెళ్లి టాపిక్ రాలేదు. కానీ నిన్ననే మెయిల్ వచ్చింది నీ జాబ్ పోయింది అని. ఇంకా జాబ్ లేదని మా ఇంట్లో తెలిస్తే నా పని అంతే. సేటు, ఏంటి నువ్వు వచ్చావు? ఏంటి జో నువ్వు వచ్చావు? నా తాను ఒక ఐడియా ఉంది. ఏంటది? కొత్త జాబ్ వచ్చే వరకు పాత జాబ్ చేస్తున్నట్టే యాక్ట్ చేయమను. మంచి ఐడియా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆలోచిస్తున్నా. ఓకే, ఏంటి ఐడియా? కొత్త జాబ్ వచ్చే వరకు పాత జాబ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తే సరిపోతుంది మరి కదా? ఇంట్లో తెలిస్తే ఎలా? అందుకే కదా యాక్టింగ్ చేయమనేది. అంతే అంటావు? అంతే మరి. మరి 1 వీక్లో ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చేయమన్నారు కదా? ఆ 1 వీక్లో కొత్త జాబ్ ట్రై చేస్తే అయిపోయా. మరీ ఎక్కువ ఆలోచించక పవిత్ర, పద. థ్యాంక్స్. థ్యాంక్ యూ జో. ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఎవరికి లేదు, అదే థ్యాంక్స్. ఫ్లోలో వెల్కమ్ చెప్తున్నా, పద. పద. ఇంతకు ఏం జాబ్ చేస్తుంది సేటు? నాకేం తెలుసు జో ఆ అమ్మాయి ఏం చేస్తుందో. ఇన్నాళ్ళు కలిసి తిరగబడితే కనుక్కోలే. ఏదో ఫార్మాలిటీగా సాఫ్ట్వేర్ జాబ్ అంటే సర్లే అనుకున్నా. మనకేం తెలుసు. ఇక మీరిద్దరు మాట్లాడుకున్నాడేనా? నా దిక్కు కూడా జర చూస్తారా? ఏయ్ నువ్వు ఆగవే మధ్యలో. ఆగే ఉన్నా, పోలేకనే కదా ఇదంతా. ఆగు, చూస్తున్నాగా. నీకే ఇబ్బంది అవుతుంది మరి, జల్దీ చూడు. ఈ లాక్డౌన్లో మెకానిక్ షాపులు లేవు, నువ్వు ఖరాబ్ అయింది అంటున్నావు. పర్ఫెక్ట్గా ఉన్నావే. అగో మళ్ళీ వచ్చింది. కిరణ్, ఏం చేస్తున్నావు? హాయ్ కిరణ్. హాయ్ పవిత్ర. ఏంటి వచ్చినావు యాక్టింగ్ చేయడానికి? నటించడానికి ఏంటి? అదే ఇప్పుడు నిన్నటి వరకు జాబ్ ఉంది, ఈ రోజు నుంచి జాబ్ లేదు. సో అందరి దృష్టిలో నువ్వు యాక్ట్ చేయాల్సిందే కదా. ఓకే. అవును, ఇంతకు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటావు కదా, ఇంతకేం చేస్తావు జాబ్ నువ్వు? నేను చేసేది కోడింగ్ కాదు, డెవలప్మెంట్. అదే ఈ మొక్కలు చెట్లకు సంబంధించి యానిమేషన్ చేస్తుంటారు. మరి అదేదో రియల్ మొక్కల్ని షూట్ చేయొచ్చు కదా. జనాలకి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది కిరణ్? అదేలే, అందుకే ఈ కరోనా నేచర్కి ఏదో చెప్తుంది. అవును, నువ్వేంటి మాస్క్ లేకుండా ఊరికే తిరుగుతుంటావు? మనకేమవుతుంది, లైట్ తీసుకో. సర్లే, సరే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేస్తా, నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే కిరణ్. ఇది ఎక్కడుంది జో ఎక్కడ? ఇగో ఈయనే ఉన్నా. ఇక్కడ ఉన్నావా? జో నువ్వు అడగమన్నట్టే అడిగినా. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు చెప్పిందిగా ఇన్ని రోజులు. అదేదో కోడింగ్ డెవలప్మెంట్లు అని చెప్పింది. అయ్యో మనకు రావు. ఇక పోతే నేచర్ ఉందిగా, పూలు మొక్కలు అవన్నీ, వాటన్నిటిని గ్రాఫిక్లో గీసి మొత్తం యూట్యూబ్లో దీంట్లో అప్లోడ్ చేయాలంటే వెబ్సైట్లో. గది ముచ్చట. గంతేనా? సర్లే, ఊకే నా అమ్మాయి సతాయించకు. ఇంకోటి, మనుషులు ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడకు, నన్ను ఫాగల్గాడు అనుకుంటారు. దీనికి కూడా అంతే. రేయ్, నువ్వు సామాన్లు తీసుకుపోయినప్పుడు మధ్యలో ఆక్కు. అసలే లాక్డౌన్, మెకానిక్ కూడా లేడు, మనమే కష్టపడాలి, అర్థమైందా? సరేలే, ఫుల్ ట్యాంక్ కొట్టిపోయి ముందు. సరే జో, నేను స్నానం చేసి వస్తా. అసలే అమ్మాయి వచ్చింది. సరే, ఈ బండి మైలేజ్ ఎంత? ఏమో తెలియదు కానీ 100 కొడితే 3 రోజులు తిరుగుతా మంచిగా. నమస్తే సేటు. ఏం మళ్ళన్నా ఇట్లా వచ్చినావు? పెండ్లాం పిల్లలు లేని ఒంటరోణ్ణి, ఒకన్నే ఇంట్లో కూకుంటే పొద్దు పోతలే సేటు, గందికే ఇట్లా పడొచ్చిన. ఏమన్నా తిన్నావా? ఏం తినలే సేటు. అగో ఆడ అప్పాలున్నాయి చూడు, ఇటు దిక్కు కింద సిటు ఆడని. సరే, ఈ అప్పలు తిను. వాంచేన్ సేటు. సేటు, ఈ పిల్ల మన ఆయిల్ కాని బిడ్డ పవిత్ర కాదు? అమ్మాయే. మంచిగున్నావా బిడ్డ? మల్లని తాత, నేను మంచిగున్నా, నువ్వెట్లున్నావు? నేను మంచిగున్నా బిడ్డ. ఇంకేంటి విశేషాలు? మీ పట్నం వాళ్ళ కాడనే ఏమన్నా ముచ్చట్లుంటాయి, మా తానే ఏముంటాయి బిడ్డ? అవును, ఇది కంప్యూటరా? అయ్యో తాత, దీన్ని ల్యాప్టాప్ అంటారు, కానీ ఇది కూడా కంప్యూటర్ లాగానే. నాకు కొన్ని దినాల సంది పింఛన్ అత్తలేదు. ఎందుకు అత్తలేదు ఇల్లా చూసి చెప్తావా? ఇందులో అలాంటివి ఉండవు తాత. అవునా, సరే. నా పాలసీ డబ్బులు కడదామంటే ఈ మధ్య నేను బస్తీకి పోతలేను, గిన్నె కట్టొచ్చంట కదా, కడతావా? సరే తాత, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి కదా, అదే చిట్టి. ఆ చిట్టి ఏమైనా ఉంటే ఇవ్వు. ఉంది బిడ్డ, ఈ చీటీలో నెంబర్లు గిట్ల ఉన్నాయి బిడ్డ.
ఏం మల్లన్న తాత నువ్వు మంచి ముచ్చట్లు పెడుతురుగా. ఏం లేదు, మల్లన్న తాత పాలసీ డబ్బులు కట్టమని ఇది ఇచ్చాడు ఇప్పుడే. నువ్వెప్పటి నుంచి పాలసీ కడుతున్నావు? 4 ఏళ్ల సంది కడుతున్నా సేటు. మన్నుళ్ళే బర్త్డే దొర ఉన్నాడు కదా, పాలసీ కట్టుకోరా మళ్ళీగా అన్నాడు, అందుకని కడుతున్నా. సెటు ఒక దిక్కిటి చూడు సెటు. కానీ అది సరే ఎంతైనా కానీ వాళ్ళు మల్లన్న తాత మాట్లాడుతుంటారులే great సెటు, కదా. ఇటు చూడు. great. నువ్వు పాలసీ కట్టినావా? మాట్లాడుతున్నా అరే ఏంది సెటు అట్లా అంటావు? పాలసీ ఉంటే మంచిగుంటది. ఎవరితో మాట్లాడుతున్నావు? సెల్ఫ్ మోటివేషన్. ఏందో ఏమో ఈ సేట్ ఏం చేస్తాడో ఏమో అస్సలు అర్థం కాదు, కానీ అర్థమైనట్టే ఉంటది. మంచి గమ్మత్తైనోడు ఈ సేటు. అవు మల్లన్న మంచిగా చెప్పినవే. అయిపోయింది తాత, డబ్బులు కట్టేశాను. మంచిది బిడ్డ. సేటు ఇక నేను పోయేస్తా. సరే మల్లన్న. సరే పవిత్ర, నేను కూడా షాప్లోకి వెళ్తా. ఓ మల్లన్న నేను సేటు తన్నే ఉంటా, ఇడికి వచ్చిపోతా ఉండు అప్పుడప్పుడు. అరే నేను మాట్లాడేది సేటుకి ఒక్కనికి వినపడుతుంది కదా, యాది మర్చిన. ఓ మల్లన్న తాత. ఓ పవిత్రమ్మా, హా, మంచిగున్నావా? మంచిగున్న తాత, నువ్వెట్లున్నావు? అక్కడేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నా బయటకే వస్తున్నా బిడ్డ. ఏంది ఇటెందుకు వచ్చినావు? సెల్ఫీలు దిగుదామని వచ్చిన తాత. జర భద్రం తాత, చూసుకో. అరే జర మెల్లగరా. చూడు చూడు నా సెల్ఫీలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయిలే. ఓ భలేగున్నాయి, మంచిగున్నాయిగా. మనం కూడా ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడదాం, సరేనా? నన్ను గిట్లా ఫోటో తీస్తావా? ఆ. నన్ను తీస్తావా ఫోటో? మంచిగా తీస్తా. తీ రా తాత. అవును, నీకు పింఛన్ రావట్లేదన్నావు కదనే, మరి ఇప్పుడు ఎట్లా? ఏడొచ్చినాయి బిడ్డ, కరోనా కదా, కొద్దిగా ఆలస్యం అవుతుంది అన్నారు. అవునా, మరి నీకు పూటెట్లా గడుస్తుంది? ఇక ఏం చేస్తాం, మొన్న మనూరు పంచాయతీ ఆఫీస్ కాడా ఇక కాసిన్ని బియ్యమును సరుకులు ఇచ్చిర్రు. ఇంకేమన్నా అవసరం ఉంటే మన సేట్ చూసుకుంటాడు. సేటు చాలా మంచోడు కదా. చాలా మంచోడు. ఇక పెద్ద పెద్ద చదువులు చదివిండు కదా మన సేటు. ఇక నీ లెక్క బస్తీలకు పోయి ఏమైనా కంప్యూటర్ కొలువు చేయమంటే ఇంటలేడు. ఇక నేను చెప్తే ఇంటలేడు, నువ్వు చెప్తే నన్ను ఇంటడేమో. జర చెప్పరాదు? చెప్తాలే సేటుకి. జర చెప్తావా? సరేనా, దా పోదాం. పోదాం. ఇంకేంటి విశేషాలు? ఇక ఏమున్నాయి బిడ్డ, ఇక మన ఊళ్ళకి దన్సుగడ్డలు వచ్చినాయి. ఇక మన పంచాయతీ ఆఫీస్ కాడ నిన్న సర్పంచ్ చెప్పిండు, రేపు డప్పు కొట్టాలరా అన్నాడు. కిలో ఎంతనే గన్సుగడ్డలు? కిలో 30 రూపాయలు అంట బిడ్డ. ఇక పొద్దుగాల లేచి డప్పు కొట్ట పోవాలి. 30 రూపాయలు. ఇంతకు ముందు కిలో 10 రూపాయలే ఉండే కదనే. అవు, ఈ రేట్లేందో మా చిన్నతనంలో గింతగనం పిరం లేవు బిడ్డ. ఇప్పుడు ఏం చేస్తాం, అమ్మబోతే అడివి, కొనబోతే కోరివి. ఇంకా తాత? ఇంకా ఏముంది బిడ్డ, ఇక కళ్ళు సరిగా కనబడతలేవు బిడ్డ. దావకానకు పోయి చూపించుకుందామంటే ఇక కరోనాయే, దావకాన్లు తీస్తలేరు కదా.